శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. ఈ క్రోధీనామ సంవత్సరము సహజంగా 12 రాసుల వాళ్లకు కూడా ఎలా ఉంటుంది అనేటువంటి దాంట్లో పండుగ రోజు అందరికీ తెలియజేసుకున్నాం. కానీ అన్ని రాసుల వాళ్లకు కూడా చిన్న చిన్న ఇబ్బందులు ప్రతి వాళ్లకు ఉంటాయి సమాజంలో. అవి పెద్దగా భూతద్దములో చూసుకొని ఇంకా జీవితంలో ఏదో అయిపోయింది, ఇంకా మాకు ఏమీ జరగదు, మేలు జరగదు, ఇప్పటికే చాలా ఇబ్బందులు పడుతూ వచ్చినాము ఇన్నేళ్ల నుంచి, ఒక్కొక్క రూపాయి ఎత్తిపెట్టుకుంటూ వచ్చి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాము, లేదా ఒక ఇల్లు కొనాలంటే కొనలేకపోతున్నాము, లేదా ఇంకేదైనా ఒక ఉపకృతి చేసుకోవాలంటే చేసుకోలేకపోతా ఉన్నాము, ఆడపిల్లలు ఉన్నారే పెళ్ళిళ్ళు ఎలా చేయాలి అని, ఉద్యోగము కొడుకు మంచిది వస్తే బాగుంటుందని, ఇలా అనేక రకాల ఆలోచనలతో ఉంటారు ప్రజానీకం. సహజం అది. అయితే అన్ని రాసుల వాళ్లకు కూడా చాలా అనుకూలముగానే ఉన్నది. చిన్న చిన్న లోపాలు ఉంటే దాన్ని ఏదో మామూలుగా సర్దిద్దుకోవచ్చు. ప్రతిదీ డబ్బుతోనే సమస్య కాదు. ముందు మానవత్వం అనేటువంటిది చాలా అవసరం సమాజంలో. దాన్ని చూసుకొని ముందుకు వెళ్ళాలి. అందువలన ఇప్పుడు ఈ రాశి ఫలాలు అన్నీ కూడా ఎవరెవరికి ఎలా ఉన్నాయి, ఏ రాశి వాళ్ళకి ఎలా జరగబోతుంది ఈ సంవత్సరం అంతా అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. జయోస్తు. కుంభరాశి వాళ్లకు ఈ క్రోధీనామ సంవత్సరం అంతా కూడా ఎలా ఉంది అంటే మహాద్భుతముగా ఉంది అని తెలియజేస్తున్నాను. మీ మాటకు విలువ పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది, మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా చేస్తారు, మీ సిన్సియారిటీకి మెచ్చి మీ పైవాళ్ళు మీకు ఉన్నతమైనటువంటి పదవిని మీకు కట్టబెడతారు, శారీరకమైనటువంటి శ్రమ ఉంటుంది, అధిక లాభాలు ఉంటాయి, మంచి గుర్తింపు వస్తుంది, మీరే చెయ్యాలి, మీరు తప్ప వేరే ఎవరు చేసేవాళ్ళు లేరు అన్నట్టుగా మీకు ఒక ఇది కీర్తి కిరీటాలు మీకు వస్తాయి. తప్పకుండా మంచి గుర్తింపు వస్తుంది. అలాగే ఎంతో అనుకూలవంతముగా మీ జీవితము నడచడానికి యోగవంతముగా ఉన్నది. స్థలాలు కొంటారు, ఇళ్ళు కొంటారు, వాహనాలు కొంటారు, ఆభరణాలు కొనుక్కుంటారు. ఇలా ఒకటేమిటి, మీరు ఏదనుకుంటే అది పట్టిందల్లా బంగారం అన్నట్టుగా ఉంటుంది గాక. కుంభరాశి వాళ్లకు శని స్వక్షేత్రగతుడై ఉండేటువంటి దాని వలన శని ఇవ్వవలసినటువంటి యోగాలను మహాద్భుతముగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని పరిశీలన చేసుకోవాలి. వివాహం కావాల్సినటువంటి వాళ్లకు వివాహం, విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళు వెళ్ళటానికి ప్రయత్నాలు చేయండి. ఉద్యోగం కావాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేయండి. తప్పకుండా ఉద్యోగ లాభం అనేటువంటిది ఉన్నది. స్నేహితుల వలన మేలు జరుగుతుంది. అలాగే ముఖ్యమైనటువంటి వ్యక్తులు మీకు ఎవరో పరిచయం అవుతారు. చాలా గొప్పవాళ్ళు పరిచయం అవుతారు. అయిన తర్వాత మీ స్థాయి పెరిగింది, నేను ఇలా ఉండవలసినటువంటి వాడిని కాదు, నా స్థాయి పెంచుకోవాలి అనేటువంటి దానికి అనుకూలముగా మీ అడుగులు ఉండబోతున్నాయి. ఏది ఏమైనా మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని ఒక్కసారి మీకు నమ్మకమైన వాళ్ళ దగ్గర చూపించుకోండి. తప్పకుండా విజయ బాటలో మీరు నడవండి. మేలు జరుగుతుంది. జయోస్తు.